ఈ మధ్యకాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి పొలిటికల్ టర్ను, క్రైము వీటన్నిటితో ముడిపడినటువంటి ఇష్యూ ఏదైనా ఉంది అంటే బండి భగీరథ. ఎందుకంటే బీజేపీతో ముడిపడి ఉండడము, కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి కుమారుడు కావడము, ఈ అనేక రకాల కారణాల వల్ల బండి భగీరథ ఇష్యూ అనేది అటు బీఆర్ఎస్ దీనిని చాలా పొలిటికల్ ఎజెండాలో భాగంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే, కాంగ్రెస్ ఫస్ట్లో అయితే న్యూట్రల్గా ఉన్నప్పటికీ చివరికి ఇది బీజేపీ అండ్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి, వ్యక్తిగతంగా ఉండేటటువంటి సంబంధాల ద్వారా ముఖ్యమంత్రి రాజీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే వాదన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు చూస్తే కనుక సోషల్ మీడియా సాధించిన విజయంగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఎవరు బండి భగీరథని సపోర్ట్ చేసే విధంగా ఒక్కరు కూడా మాట్లాడకుండా ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులే అన్నట్లుగా మీడియా అయితే సోషల్ మీడియా చాలా పెద్ద పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ అవ్వడమే కాకుండా ఆయన జైలుకి వెళ్ళారు, చర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిజాలు వెలుగు చూస్తాయా? ఇప్పుడు బండి భగీరథని పోలీస్ కస్టడీకి ఇచ్చారు, 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి. మొదటైతే బండి భగీరథ వాదన ఏంటంటే అసలు ఆమె మైనరే కాదు, అంటే ఆమెకి తనకి ఉండేటటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆయన తోసిపుచ్చలేదు, కానీ ఆమె మైనర్ కాదు, అందువల్ల ఫోక్సో చట్టం పెట్టకూడదు అనే వాదనని ముందుకు తీసుకొచ్చి తద్వారా కొంత రిలీఫ్ పొందాలని బండి భగీరథ ప్రయత్నించాడు. క్రైమే అయితే ఆమె మైనరే అని నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీసులు ఇంకా కఠినంగా ముందుకెళ్తున్నారు అనేటటువంటి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి పోలీసులు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పాడు రేవంత్ రెడ్డి. కానీ అతన్ని సరెండర్ అయ్యాడు అని బీజేపీ వర్గాలు, లేదంటే బండి భగీరథ తండ్రి చెప్పాడు. కానీ ఏదేమైనా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పోలీస్ కస్టడీ విషయంలో కూడా కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. అసలు నేరారోపణే తప్పుడు ఆరోపణ, అందువల్ల పోలీస్ కస్టడీకి అవసరం లేదు అంటూ బండి భగీరథ న్యాయవాదులు వాదిస్తే, దీన్ని విచారించాల్సినవి, వెలికి తీయాల్సినవి చాలా నేరాలకు సంబంధించినటువంటి చాలా అంశాలు ఉన్నాయి, లోతైనటువంటి దర్యాప్తు జరగాలి అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడంతో ఇప్పుడు న్యాయమూర్తి 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. దీంట్లో ఎందుకంటే ఎక్కడెక్కడ సీన్లు ఎప్పటికే పోలీసుల వద్ద చాలా సమాచారం ఉంది. ఈ అమ్మాయి ఇతను ఎక్కడెక్కడ కలిశారు, ఏ సందర్భాల్లో గడిపారు, అతను ఎలా ప్రలోభ పెట్టాడు, అతని స్నేహితుల నుంచి, ఆమె స్నేహితుల నుంచి, ఆమె నుంచి నేరుగానే చాలా సమాచారం సేకరించారు. ఇంతవరకు ఈ భగీరథను మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో విచారించినటువంటి ఉదంతాలు, కానీ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద ఆమెను 2 సార్లు విచారణ చేసి సమగ్రమైనటువంటి సమాచారం సేకరించుకున్నారు. భగీరథ స్నేహితుల నుంచి కూడా సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా బలమైనటువంటి ఆధారాలతోటి ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి అవసరమైనటువంటి సమాచారానికి ఈ విచారణ అనేది ఉపయోగపడుతుందంటే పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇంకా ఎక్కడ విచారణ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటటువంటి తెలియాల్సి ఉంది. కానీ ఇది ఖచ్చితంగా భగీరథకి సంబంధించి ఈ కేసు ఎంత సంచలనాత్మకమైన కేసుకు సంబంధించి విచారణలో ఒక ముందడుగుగా మనం చూడాలి. బండి భగీరథకి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు. డీసీపీ రితురాజ్ పర్యవేక్షణలు, డీసీపీ అంటే ఆల్మోస్ట్ ఐపీఎస్ ఎస్పీ ర్యాంక్ ఉండేటటువంటి రితురాజ్ పర్యవేక్షణ, అంటే కేసు యొక్క సీరియస్నెస్ని బట్టి కామన్గా అయితే సిఐ డిఎస్పీ ర్యాంకులోనే జరుగుతూ ఉంటుంది, కానీ కేసుకు ఉండేటటువంటి ప్రాధాన్యం దృష్ట్యా డీసీపీతోటే ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారంటేనే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కేసు మనకి తెలుస్తూ ఉంది. ఇది ముఖ్యంగా బండి భగీరథ విషయానికి సంబంధించి ఒక ముందడుగుగా మనం చెప్పాల్సి ఉంది.